హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొర గారెలు. ఈ గారెలని అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కైనా స్నాక్స్ కైనా చేసుకోవచ్చు. ఈ గారెలు వేడివేడిగా తిన్నా బాగుంటాయి, చల్లారిన తర్వాత తిన్నా బాగుంటాయండి. ఇవి నంచుకోవటానికి చట్నీ కూడా అవసరం లేదండి, ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయి. ఈ గారెలు డీప్ ఫ్రై చేయటం ఇష్టం లేని వాళ్ళు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ గారెల కోసం ఒక సొరకాయని తీసుకున్నాను. ఇది 1/2 kg కంటే తక్కువగానే ఉంది. ఫస్ట్ ఈ సొరకాయని చెక్కు తీసి ఒకసారి కడగండి. ఈ సొరకాయని తురుముకోవాలి. ఈ సొరకాయ కొంచెం ముదిరిపోయిందండి. మీరు తీసుకుంటే లేత సొరకాయ తీసుకోండి. విత్తనాలు లేతగా ఉంటే పర్వాలేదు, కొంచెం ముదిరిపోయినాయి అనుకోండి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా సొరకాయని తురిమిన తర్వాత ఈ తురుమును బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఈ గారెల్లోకి పచ్చికారం వేస్తేనే బాగుంటుంది, అందుకనే నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లో తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి. దీనిలోకి కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కలని, కొంచెం కరివేపాకుని, ఆకులు పెద్దవిగా ఉంటే తుంచి వేయండి, కొంచెం కొత్తిమీర, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వరి పిండిని జల్లెడ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఈ తురుములోకి బియ్య పిండిని వేసి కలుపుతున్నాను. ఏం లేదబ్బా, సొరకాయని తురుముకున్న తర్వాత తురుము ఎంతుందో దానికంటే బియ్య పిండి కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఒక్కొక్క సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, దానిని బట్టి పిండి పడుతుంది. కానీ పిండిని కలిపేటప్పుడు మొత్తం పిండిని వేయకుండా కొంచెం ఉంచి కలుపుకోండి. పిండి లూజ్ అనిపిస్తే మళ్ళా కొంచెం వేసి కలుపుకోండి. నేను తీసుకున్న పిండి కరెక్ట్ గా సరిపోయింది. ఈ విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ తీసుకున్నాను. ఒక క్లాత్ ని తడిపి పిండి ఇలా తీసుకున్నాను. కొంచెం వాటర్ ను కూడా తీసుకోండి. ఇలా కాకపోతే ప్లాస్టిక్ కవర్ మీదైనా చేసుకోవచ్చు. గారె ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అంత పిండిని తీసుకొని ఇలా వాటర్ ని అద్ది చేసుకోండి. పిండిని కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను సొరగారెలు ఇంత సింపుల్ గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి. ఇలా గారెలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక గారె వేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకొక గారె వేయండి, ఎందుకంటే రెండు అతుక్కోకుండా ఉంటాయి. అదే విధంగా మిగతా గారెలు కూడా వేసుకోండి. ఈ సొరగారెలు చాలా టేస్టీగా ఉండాలంటే ఈ పిండిని కలుపుకునేటప్పుడే పైనుంచి వాటర్ వేయకుండా సొరకాయ తురుములో నుంచి వచ్చే వాటర్ తోటే పిండిని కలుపుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుందండి, చాలా బాగుంటాయి. అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా గారెలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా నురుగు కొంచెం తగ్గిన తర్వాత కదిలించండి. స్టవ్ ఫ్లేము హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నురుగు తగ్గిన తర్వాత తిప్పి వేసుకోండి. ఈ గారెలో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగతా పిండిని కూడా ఈ విధంగానే గారెలు చేసుకోండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువగానే పిండిని తీసుకోండి. చపాతీని చేసుకుంటాం కదా, అంత సైజులో చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టండి. ఇలా హోల్స్ పెడితే అప్పం మొత్తము ఒకే విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక తవా కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకోండి. ఈ తవా మీద ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా నిదానంగా తవా మీద వేయండి. ఇంత సైజు వద్దు అనుకుంటే మనం ఇందాక గారెలు చేసుకున్నట్టుగా చిన్నవిగా చేసుకొని అలానైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత చేతికి పెనం అంటుకోకుండా హోల్స్ని సరి చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. స్టవ్ ఫ్లేము లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఇలా 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత అప్ప మీద కూడా ఆయిల్ని అప్లై చేసి తిప్పి వేసుకోండి. నా చిన్నప్పుడు మా అమ్మ తెపాల చెక్కలు అని ఈ విధంగానే వరిపిండితో చేసేది. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. అప్ప ఇలా 2 వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచండి, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. నేను చేసిన ఈ గారెలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.